హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి మహీంద్రా 3XO. ఫస్ట్ మనం చెప్పుకోబోయేది దీని ఫ్రంట్ ప్రొఫైల్ గురించి. ఆ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంది, అందులోనే ఫాగ్ ల్యాంప్, అలాగే హై బీమ్ లో బీమ్ కూడా మౌంట్ అయ్యి ఉంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఈ క్రోమ్ గార్నిష్ చాలా బాగుంది చూడడానికి. స్కార్పియో ఎన్ నుంచి లుక్స్ తీసుకున్నట్టు ఉంది. ఇది ఇన్బిల్టే 360 డిగ్రీ కెమెరాస్తో పాటు వస్తుంది కాబట్టి ఫ్రంట్ మనకి చూసుకుంటే ఫ్రంట్ కెమెరా ఉంది, అలాగే ఫ్రంటే పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకోదగ్గ మెయిన్ విషయం 3XOలో మనం ADAS Level 2 వస్తుంది. చూసుకోవచ్చు, ఆ క్యామ్ మనకి క్లియర్గా కనపడుతుంది. ADAS Level 2 దీనిలో ఇన్బిల్టే Level 2 ఫీచర్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే దీనికి ఇన్బిల్ట్ R17 అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. అది కూడా డైమండ్ కట్. గుడియర్ బ్రాండ్ నుంచి వస్తుంది. 215/55 R17 అలాయ్ వీల్స్ వస్తున్నాయి. టైర్స్ కూడా అయ్యే గుడియర్ వస్తున్నాయి. నెక్స్ట్ మనం చెప్పుకోదగ్గది పియానో బ్లాక్ ఫినిష్తో సైడ్ మిర్రర్స్ వస్తున్నాయి. చూసుకోవచ్చు, దాంట్లో ఇన్బిల్ట్ అయ్యి సైడ్ మౌంట్ లైట్స్ ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరాకి కూడా కెమెరా ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ మనం హ్యాండిల్ బార్ గురించి చెప్పాలనుకుంటే రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది దీనికి, పుష్ స్టార్ట్ కాబట్టి. అలాగే రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఇచ్చాడు. కీ పాకెట్లో ఉన్నా సరే ఆటోమేటిక్గా డోర్ అన్లాక్ అయ్యిద్ది. ఇది చెప్పుకోదగ్గ ఫీచర్. ఇంకా అలా రేర్ చూసుకుంటే మనకి కనెక్టింగ్ డేంజర్ లైట్స్ ఇచ్చాడు దీనికి. చూసుకోవచ్చు, కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చాడు, బ్యాక్ డేంజర్ లైట్, రేర్ వైపర్, డీఫాగర్ కూడా ఉంది. 3XO అని చెప్పి మంచి బ్యాడ్జింగ్ ఉంది. దాని తర్వాత చూసుకుంటే దీని వేరియంట్ వచ్చేసి AX7L టాప్ ఎండ్ పెట్రోల్, ఇది ఆటోమేటిక్. నెక్స్ట్ మనం దీని బూట్ స్పేస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది 364 లీటర్స్ వస్తుంది ఇన్బిల్టే. చూసుకోవచ్చు, సెగ్మెంట్లో బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని గురించి చెప్పుకోవాలనుకుంటే ఇన్బిల్టే మనకి హజార్డ్ లైట్ది కనెక్టర్ ఇచ్చాడు. దీని లోపల వీల్ స్పానరు, జాక్ ఎలా అయితే కాదు స్టెమ్మే ఇచ్చాడు, కానీ సేమ్ R17 వీల్సే వస్తుంది. ఇది సిఎట్ టైర్ ఇచ్చాడు, అది బయట ఎన్ని గుడ్ ఇయర్, ఇదేమో సిఎట్. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు, టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో 60/40 స్ప్లిట్ సీట్ ఉంది. మనం ఏమన్నా బూట్ పెంచుకోవాలనుకున్నా యాక్సెస్ చేసుకోవచ్చు 60/40లో స్ప్లిట్ చేసుకొని. దీని ఇంజన్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది 1.2 TGDI స్టాకే. దీనికి 130 Nm ఆఫ్ టార్క్, 130 Nm పవర్, 230 Nm టార్క్ వస్తుంది. కంఫర్ట్ గురించి వద్దాం. నాకైతే ఫేవరెట్గా ఈ కలర్ బాగా నచ్చింది. దీంట్లో గోల్డ్ కలర్ వచ్చింది, అదైతే అందరూ ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తున్నారు, కానీ ఈ బ్లూ కలర్ అనేది చాలా బాగుంది చూడడానికి, లుక్స్ కూడా. రేర్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే నా హైట్ వచ్చేసి 5'11", నా హైట్కి అయితే ఎడిక్వేట్గానే ఉంది. దీని నీ రూమ్ చూసుకోవచ్చు, ఇది ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ నా పోస్టర్కి అడ్జస్ట్ అయ్యి ఉంది. ఇంకా కొద్దిగా ముందుకే ఉంటుంది కానీ నా పొజిషన్కి అయితే వెనక్కి జరగదు, మ్యాక్సిమం వెనక్కే ఉంది. చూసుకోవచ్చు ఈ నీ రూమ్ ఎంత ఉందో. థై సపోర్ట్ అయితే కొద్దిగా తగ్గింది. థై సపోర్ట్ అయితే అంటే ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది, కొద్దిగా గ్యాప్ ఉంది, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ సెంటర్లో హంప్ అయితే పెద్దగా ఏం లేదు, చిన్నదే ఉంది. ఈజీగా 3 మెంబర్స్ అయితే కూర్చొని వెళ్ళొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు. నెక్స్ట్ దీని గురించి చెప్పుకోవాలనుకుంటే దీంట్లోనే ఇన్బిల్ట్ మనకి సెంటర్ ఆర్మ్రెస్ట్ ఇచ్చాడు అందరికీ, చూసుకోవచ్చు. అలాగే 2 కప్ హోల్డర్స్ కూడా ఇచ్చాడు. వెనక్కి కూర్చోవాలనుకున్నా ప్రశాంతంగా కూర్చోవచ్చు. 2 మెంబర్సే కూర్చోవాలనుకుంటే హ్యాపీగా కూర్చోవచ్చు, ఆర్మ్రెస్ట్ కూడా ఉంది కాబట్టి. నెక్స్ట్ దీంట్లో చెప్పుకోదగ్గ ఫీల్ ఏమైనా ఉందంటే ప్రతిదీ కూడా లెదరే. మనం చూసుకోవచ్చు క్లియర్గా, ఎంత బాగుందో ఈ టచ్ అండ్ ఫీల్. ప్లాస్టిక్ ఫైబర్ కాదు కాబట్టి, లెదర్ కాబట్టి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది చూడండి, పవర్ విండో, అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా మొత్తం అంతా ఈ పియానో బ్లాక్లో, వైట్ ఇంటీరియర్స్ కదా, వైట్ ఇంటీరియర్స్లో బ్లాక్ వచ్చేసి కాంబినేషన్ చాలా బాగుంది. ప్రతిదీ 1 టచ్ అప్ డౌన్ కాదు, కానీ ఓన్లీ డ్రైవర్ సైడ్ విండో మాత్రం 1 టచ్ అప్ అండ్ డౌన్ ఇచ్చాడు. మిగతా అన్ని నార్మల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ చూసుకోవచ్చు మనకి ఆ ఫీల్ అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. మనం 20 lakhs కార్లో తిరుగుతున్నట్టయితే అనిపించదు, ఇంకా ఎక్కువగానే అనిపిస్తుంది, అంత ప్రీమియంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్బిల్ట్ లెదర్ ఉంది, ఈ పియానో బ్లాక్ ఫినిష్ ఉంది. ఇక్కడ మనకి చెప్పుకోవచ్చు, మనం డోర్ వేసిన తర్వాత నీ ఎల్బో ఇటువైపు మనం దీని మీద పెట్టినట్టు అటువైపు దాని మీద పెట్టుకోవడానికి ఇక్కడ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ పరంగా అయితే దీంట్లో ఎక్కడా సాక్రిఫైస్ ఉండదు. నెక్సాన్కి మంచి పోటీ ఇచ్చిద్దని అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ డోర్ ప్యానల్లో చూడొచ్చు, మనకి అందరూ 1 బాటిల్ హోల్డర్ ఇస్తే వీడు 1 లీటర్ 1 బాటిల్ హోల్డర్తో పాటు 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. చూసుకోవచ్చు 2 బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అంటే మిల్క్ కానీ అలాంటివి ఏమైనా క్యారీ చేయాలంటే బేబీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఆబ్వియస్లీ చిన్న బాటిల్స్ క్యారీ చేస్తాం కాబట్టి ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని గ్లవ్ బాక్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది కోల్డ్ గ్లవ్ బాక్స్. లోపల డెప్త్ అయితే బాగా ఎక్కువ ఉంది, మన డాక్యుమెంట్స్తో పాటు చిన్న సామాన్లు అయితే బాగానే పడతాయి దీంట్లో. చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి లెదరే, ఫుల్ బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్స్తో
ఫుల్ లెదర్ ఇచ్చాడు. ఎక్కడానికి టచ్ అండ్ ఫీల్ చాలా బాగుండిద్ది. దాంట్లో అయితే కాంప్రమైజ్ ఎక్కడ అవ్వలేదు. ట్వేటర్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇన్బిల్ట్ ఇది 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు వస్తుంది. అలాగే మనకు మహీంద్రా టాటాకు ఆబ్వియస్లీ పోటీ ఇస్తూ ఉంటుంది. అలాగే ఇన్బిల్ట్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది ఈ వెహికల్. నెక్స్ట్ మనం దీన్ని చెప్పుకోబోయేది అందరికీ ఇష్టమైన డ్రైవర్ సీట్ గురించి. చెప్పాను మీకు, దీనికి రిక్వెస్ట్ సెన్సార్ ఉంది, చూసుకోవచ్చు. కీలెస్ ఎంట్రీ ఉండిద్ది కాబట్టి ఆబ్వియస్లీ రిక్వెస్ట్ సెన్సార్ ఇచ్చారు. నెక్స్ట్ లోపలికి వెళ్దాం. ఆ డోర్ థర్డ్ విన్నారు కదా, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో వచ్చింది. ఇన్బిల్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు వస్తుంది కాబట్టి సేఫ్టీ రేటింగ్లో ఏ కాంప్రమైజ్ ఉండదు. మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలనుకున్నా ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళచ్చు. నెక్స్ట్ డ్రైవర్ సైడ్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ ఓఆర్వీఎంస్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చాడు. లెఫ్ట్ రైట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ AX7L కాబట్టి ఆటోమేటిక్గా దీనికి ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఫీచర్స్ కూడా ఉంటుంది. ఓఆర్వీఎంస్ ఆటోమేటిక్గా హోమ్ ఫీచర్ ఉంటుంది కదా, మనం లాక్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతాయి, అవి ఉన్నాయి. దాని తర్వాత చూసుకోవచ్చు ఫోర్ పవర్ విండోస్ ఇక్కడ ఇచ్చాడు. అందులో డ్రైవర్ సైడ్ది మాత్రం 1 టచ్ అప్ అండ్ డౌన్ ఆటో. నెక్స్ట్ దీంట్లో సపరేట్గా ఉంది, చూసుకోవచ్చు. విండోస్ లాక్కి ఒక బటన్, నెక్స్ట్ డోర్స్ లాక్ ఒక బటన్. పియానో బ్లాక్ ఫినిష్లో చూసుకోవచ్చు. అసలు ఈ కార్లో ప్రీమియం ఫీల్ అనిపించేది ఇదే. మొత్తం వైట్ ఇంటీరియర్స్తో ఉండి మొత్తం ఎక్కడైతే మనకు టచ్ అండ్ ఫీల్ ఉండిద్దో అక్కడంతా చూసుకోవచ్చు బ్లాక్ ఉండిద్ది. ఇక్కడ డ్రైవర్ సైడ్కి కూడా మొత్తం అంతా చూసుకోవచ్చు కుషన్ ఉంది ఇక్కడ. ఐ మీన్ ఆర్మ్రెస్ట్ హోల్డ్ చేసుకోవడానికి డ్రైవింగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆర్మ్రెస్ట్ హోల్డ్ చేసుకోవడానికి చాలా బాగుండిద్ది. అలాగే మనం డోర్ అన్లాక్ చేయాలనుకుంటే ఇది ఫినిష్ చూసుకోవచ్చు, క్రోమ్ కలర్లో ఇచ్చాడు. లాక్ చేయాలన్నా ఇక్కడే 1 టచ్, ఇది లాక్ చేస్తే అన్నీ లాక్ అయిపోతాయి, తెలుసు కదా. అలాగే ఇది. దాని తర్వాత ఈ ఫ్యాబ్రిక్తో పాటు వీడు లెదర్తో పాటు ఈ స్టిచ్చింగ్ ఏదైతే ఇచ్చాడో వైట్ స్టిచ్చింగ్, కింద వైట్ కలర్ ఉంది. ఆ వైట్ స్టిచ్చింగ్ ఇవ్వడం వల్ల ఇన్బిల్ట్గా చాలా బాగుంది, చూడడానికి మంచి ప్రీమియం లుక్ అండ్ ఫినిష్ వస్తుంది మనకి ఈ వెహికల్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఫ్రంట్ డ్రైవర్ సీట్ గురించి చూసుకుందాం. డ్రైవర్ సీట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది AX7L కాబట్టి దీంట్లో మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 6 వే అడ్జస్టబుల్ ఈ సీట్ అనేది. ఫ్రంట్ బ్యాక్ హైట్ డిక్రీజ్ ఇంక్రీజ్, దాంతోపాటు మనకి స్టాండర్డ్గా అన్నిటిలో ఉంటుంది కదా రెక్లైన్. మొత్తం 6 వే అడ్జస్టబుల్ అయితే ఆటోమేటిక్ అయితే కాదు, మాన్యువలే, మొత్తం మాన్యువల్గా చేసుకోవచ్చు. దీని స్టీరింగ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది మహీంద్రా 700 ఉంది కదా, సేమ్ అదే స్టీరింగ్ వీల్. ఫ్లాట్ బాటమ్ అయితే లేదు, రౌండే ఉంది. కానీ టచ్ అండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది, లెదర్ మౌంటెడ్ కాబట్టి చూసుకోవచ్చు. మొత్తం అంతా స్టీరింగ్ అయితే కూడా మొత్తం లెదరే. ఇది చాలా మెత్తగా ఉంది, ఫీల్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. స్టీరియో, మనం బ్లూటూత్ కంట్రోల్స్ కానీ వాల్యూమ్ అప్ డౌన్ చేసుకోవడానికి, దాంతోపాటు ఫీచర్స్ అన్నీ కాల్ ఎత్తడానికి, కట్ చేయడానికి, మ్యూట్ చేయడానికి. వాయిస్ అసిస్ట్ కూడా ఉంది. అలెక్సా, మనం ఏవైనా అలెక్సాకి చెప్తే ఆటోమేటిక్గా ఓపెన్ చేసింది. ఇన్బిల్టే దీనికి అలెక్సా అనే ఫీచర్ ఉంది కాబట్టి అలెక్సాకి మనం ఏ కంట్రోల్ చెప్పినా సరే చేస్తుంది. సింపుల్గా చెప్పాలనుకుంటే అలెక్సా ఓపెన్ సన్ రూఫ్ అంటే అది ఓపెన్ చేసిద్ది. దీంట్లో అయితే ప్రజెంట్ ఇంకా సైన్ ఇన్ అవ్వలేదు, అందుకోసమే ఓపెన్ అవ్వట్లేదు. అదే మనం ఒకవేళ పర్చేస్ చేస్తే కనుక మనం సైన్ ఇన్ ఆటోమేటిక్గా అవుతాం కాబట్టి మన వాయిస్ అనేది రికాగ్నైజ్ చేసుకొని ఆటోమేటిక్గా అది మన కంట్రోల్స్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకోవాలనుకుంటే దీంట్లోనే ఈ రైట్ సైడ్ మనం AX7Lకి పెడుతున్న ప్రతి రూపాయి వర్త్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో ఇన్బిల్ట్ మనకి ADAS Level 2 వస్తుంది ఫీచర్స్. ADAS Level 2 అంటే మనం చెప్పుకోవచ్చు ఇన్బిల్టే మనకి లైన్ డిపాచర్ కంట్రోల్ ఉంటుంది, ఆటో కొలిజన్ ఉంటుంది, చాలా ఫీచర్స్ యాడ్ అవుతాయి. అరౌండ్ 7-8 ఫీచర్స్ దాకా యాడ్ అవుతాయి దీంట్లో Level 2 కాబట్టి. ఈ పెట్టిన ప్రతి రూపాయికి అయితే ADASకి మనకి వర్త్ అనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి స్టీరింగ్ మౌంటెడ్ కిందే వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇవైతే ఆటోమేటిక్. AX7L కాబట్టి దీంట్లో మనకి ఆటోమేటిక్ వైపర్స్తో పాటు ఆటోమేటిక్ హెడ్లైట్స్ కూడా దొరుకుతాయి. చూసుకోవచ్చు, ఆటో అండ్ ఫీచర్స్ కూడా కనిపిస్తుంది అందులో మీకు. దీంట్లో చెప్పుకోవాలనుకుంటే దీంట్లో ఇన్బిల్టే మనకి టూ డిస్ప్లేస్ కనబడుతున్నాయి. ఇదైతే టచ్ 10.25 ఇంచ్ డ్రైవర్ ఇన్ఫోటైన్మెంట్ అందరికీ పనికి వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ దీంట్లో ఇన్బిల్టే అన్ని ఫీచర్స్ ఉంటాయి, ఏదైనా ఇందులో చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి హైలైట్ ఫీచర్ ఏంటంటే అదే 10.2 స్క్రీన్ ఇక్కడ డిజిటల్లో ఇచ్చాడు. చూసుకోవచ్చు, ఎనలాగ్ అనేది అసలు ఏమీ లేదు, మొత్తం అంతా డిజిటలే. దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే బటన్ ఇచ్చాడు మనకి. ఈ వ్యూస్లో మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ హోమ్కి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా సరే, మోడ్స్ మార్చుకోవాలన్నా, దేనికైనా సరే మొత్తం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. దాంట్లో ఇన్బిల్ట్ చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫ్యూయల్ ఇన్ఫో, డ్రైవర్ ఇన్ఫో చూసుకోవచ్చు, అలర్ట్, సర్వీస్ హిస్టరీ, సెట్టింగ్స్, దాని తర్వాత లేఅవుట్స్ ఎలా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. నావిగేషన్ కూడా ఉంటుంది ఇన్బిల్టే. మన కార్ ఎక్కడున్నా, మనం ఎక్కడో ఉండి కార్ ఎక్కడ ఉందో ఏంటనే చెక్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్స్ అన్నీ చాలా ఉన్నాయి దీంట్లో. AX7L కాబట్టి దీంట్లో లేని ఫీచర్ అంటూ ఉండదు, అన్నీ ఉంటాయి. యావరేజ్ 8 చూపిస్తుంది అంటే
ఇప్పుడు దాకా నేను కార్లో ఏసీ వేసుకొని లోపల కూర్చొని వీడియో చేస్తున్నాం కాబట్టి యావరేజ్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయ్యింది. 8 km/లీటర్ వస్తుంది. కానీ కంపెనీ క్లెయిమ్డ్ అయితే 20 దాకా ఉంది ఏఆర్ఐ క్లెయిమ్డ్ ప్రకారం. మైలేజ్ గురించి అయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ రివ్యూస్ అయితే మ్యాక్సిమం నేను రివ్యూస్ అయితే పెట్రోల్ ఇంజిన్ అంత మైలేజ్ రావట్లేదు అని చెప్పి వచ్చింది. అంటే ఈ ఇండివిజువల్ మనం తోలే దాన్ని బట్టి ఉండిద్ది. ఇప్పుడు మనం ఏ కార్ అయినా సరే మనం ర్యాష్గా తోలితే మైలేజ్ అయితే రాదు. నీట్గా తోలుతా ఉంటే ఆటోమేటిక్గా మైలేజ్ వచ్చింది. కొన్ని సర్వీస్లు అయిన తర్వాత ఆటోమేటిక్గా మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ దీని కంట్రోల్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఏసీ ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది. దీనికి ఆటోమేటిక్ ఏసీ దానికోసం సపరేట్ స్క్రీన్ ఇచ్చాడు చూసుకోవచ్చు. ఏసీ కోసమే దీని అడ్జస్ట్మెంట్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఏసీ బటన్స్ ఆన్ ఆఫ్, వెంటిలేషన్స్, ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్. దాని తర్వాత ఈ బటన్ చూసుకుంటే మోడ్, దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి డ్రైవింగ్ మోడ్స్. ఆ మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ. నెక్స్ట్ దీంట్లో చెప్పుకోదగ్గ ఫీచర్ ఏమన్నా ఉందంటే దీనికి ఇన్బిల్టే మనకి వైర్లెస్ ఛార్జింగ్ డెక్ అనేది వస్తుంది. దాంతోపాటు దీనికి 65 వాట్ టైప్ సి కనెక్టర్ వస్తుంది. టైప్ సిలో దీనికి 65 వాట్ ఛార్జింగ్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది టైప్ సిలో. అలాగే దాని పక్కన చూసుకోవచ్చు టైప్ ఏలో కూడా ఉంది. దీని కీ గురించి చెప్పుకోవాలనుకుంటే లాక్ అన్లాక్ బూట్ యాక్సెస్ 3 ఉన్నాయి. దాంతోపాటు ఫ్లిప్ కీ ఇది చూసుకోవచ్చు. ఫ్లిప్ అంటే దీని కీతో పని ఏం లేదు. పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. కానీ ఫ్లిప్ కీ అనేది ఉంటుంది కదా, ఆటోమేటిక్గా మనం డోర్స్ ఎప్పుడైనా లాక్ చేయాలన్నా అన్లాక్ చేయాలన్నా ఒకవేళ సెన్సార్ పని చేయకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు, ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. అదే నార్మల్ వేరే ఆర్టిస్ట్కి అయితే మనం సపరేట్గా కింద స్క్రూ అవుట్ వస్తుంది. ఆ స్క్రూలో నుంచి మనం కీ తీసి నార్మల్ లాక్ చేయాల్సి వస్తుంది. దీనికైతే ఆ ప్రాబ్లం లేదు. ఫ్లిప్ ఉంది. దాంతోపాటు మనకి పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చాడు. దీంట్లోనే ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇది AX7L కాబట్టి దీంట్లో చెప్పుకోదగ్గ బెస్ట్ ఫీచర్ ఏమైనా ఉందంటే ఇది ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేక్. మనం వన్స్ బ్రేక్ మీద కాల్ వేస్తేనే బ్రేక్ అనేది పోతుంది, పార్కింగ్ బ్రేక్ అనేది. మళ్ళీ బ్రేక్ మీద కాల్ వేస్తేనే పార్కింగ్ బ్రేక్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాంతోపాటే దాని కింద కూడా చూడొచ్చు మీరు ఆటో హోల్డ్ ఫీచర్ కూడా ఇచ్చాడు. దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఇప్పుడు మనం ఏమైనా హిల్ డిసెంట్ కంట్రోల్స్లో అడ్జస్ట్ చేయాలనుకున్నా సరే మనం బ్రేక్ మీద కాల్ వేసి ఎక్సలేటర్ తొక్కాల్సిన పని ఉండదు. ఇది ఒక్కసారి వన్స్ ఆన్ చేసుకుంటే కార్ అనేది వెహికల్ అనేది వెనక్కి రోల్ అవ్వదు, మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది. ఇది కూడా చూసుకోవచ్చు. మొత్తం ఈ సెంటర్ కన్సోల్ అంతా కూడా వీడి పియానో బ్లాక్ ఫినిష్లోనే ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి ఈ కన్సోల్ అంతా చూడడానికి కూడా. వైట్ అండ్ బ్లాక్ ఇంటీరియర్స్లో అందులో ఈ పియానో బ్లాక్ అనేది షైనింగ్ అయ్యింది కాబట్టి చూడడానికి లుక్స్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ ఇది 1.2 TGDI ఇంజన్ కాబట్టి ఇది ఆటోమేటిక్. దీంట్లో మనం మోడ్స్ చూసుకోవచ్చు. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ ఆటోమేటిక్ మోడ్స్ ఉన్నాయి కదా. దాంతోపాటు డ్రైవ్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ లేవు కాబట్టి దీన్ని డ్రైవ్లో పెట్టి ఆటోమేటిక్గా గేర్స్ మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. అంటే మనం వన్స్ ఎప్పుడైనా మంచి అప్స్లో రీచెస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా గేర్ తగ్గించాలన్నా పెంచాలన్నా సిస్టమ్ తీసుకోవడం కొద్దిగా ల్యాగ్ అయ్యిద్ది. అప్పుడు హ్యూమన్ అనేది కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి డ్రైవ్లో మనకి ప్లస్ మైనస్ ఉండడం చాలా బెస్ట్. నెక్స్ట్ దీంట్లో చెప్పుకోదగ్గ ఫీచర్ ఏంటంటే ఇది ఆటో డిమింగ్ IRVM. మనకు తెలుసు కదా ఆటో డిమింగ్ IRVM అంటే ఫీచర్స్ చాలా బాగుంటాయి. అంటే ఏమన్నా ఒకవేళ వెనకాడు ఎక్కువ లైట్స్ వేసినా సరే అది ఆటోమేటిక్గా మన ఐస్లో అయితే రిఫ్లెక్ట్ అవ్వదు. అదంతా లైట్ అంతా అది క్యాప్చర్ చేసేసి మనకి జస్ట్ నార్మల్ వెనక వెహికల్ వస్తుందని చూపించింది. నెక్స్ట్ దీంట్లో చెప్పుకోదగ్గ ఇంకో ఫీచర్ ఏంటంటే ఇవి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్. షార్ట్గా ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. షార్ట్గా ఉన్న వాళ్ళకి కూడా కింద దింపుకోవచ్చు, పైకి లేపుకోవచ్చు. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ చూసుకోవచ్చు. అడ్జస్టబుల్ అయితే కాదు కానీ ఫిక్స్డే, రిమూవబుల్. కానీ ఎక్స్టెండెడ్ అయితే ఏం కాదు. ఎక్స్టెండెడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ప్రైస్లో మనం ముందు. నెక్స్ట్ మనం కో ప్యాసింజర్ సైడ్ చూస్తే దీనికి ఆబ్వియస్లీ మిర్రర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ మిర్రర్తో పాటు ఇన్బిల్ట్ ఇక్కడ లైట్ అవ్వకుండా వీడు ఎక్కడ ఇచ్చాడు చూసుకోవచ్చు. చాలామంది మ్యాక్సిమం అక్కడ లేడీ ప్రిన్సెస్సే కూర్చుంటారు కదా, ఆడవాళ్ళు వాళ్ళు మేకప్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ దీంట్లో చెప్పుకోదగ్గ బెస్ట్ ఫీచర్ ఏమైనా ఉందంటే ఇది వన్ టచ్లో ఆటోమేటిక్గా అన్లాక్ అనేది అవడం జరుగుతుంది. పానోరామిక్ సన్ రూఫ్ చూసుకోవచ్చు. గ్లాస్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది చూసుకోవచ్చు. మొత్తం రూఫ్ అంతా ఇదంతా దీంట్లో ఈ గ్లాస్ ఏరియా మాత్రం ఓపెన్ అవుతుంది, మిగతాదంతా మూన్ రూఫ్లా ఉంది చూసుకోవచ్చు. మొత్తం అంటే నైట్ పూట ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే బాగుంటుంది చూసుకోండి. గ్లాస్ మొత్తం ఓపెన్ చేయమని సజెస్ట్ చేయను కానీ మొత్తం ఓపెన్ అయితే చూడడానికి లైట్స్ పరంగా అయితే చాలా బాగుంటుంది నైట్ పూట మూన్ లైట్స్ చూడడానికి. నెక్స్ట్ దీనికి చూసుకోవచ్చు మనకి సెంటర్ ఆమ్రెస్ట్ అయితే ఇక్కడ జరిగింది. అది కూడా లోపల దీనికి స్టోరేజ్ ఉంది, ప్లెంటీ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్. మనకి ఈజీగా కీస్, హౌస్ కీస్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఈజీగా పెట్టుకోవచ్చు. దీంట్లో చెప్పుకోదగ్గ బెస్ట్ ఫీచర్ ఏమైనా ఉందంటే ఫీచర్ కాదు, లుక్స్. లోపల కూర్చున్నాక కంఫర్ట్, కన్వీనియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం 20 lakhs కార్లో ఎక్కినట్టయితే అనిపించదు, ఎందుకంటే అంత ప్రీమియంగా అనిపిస్తుంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ చేయబెట్టట్లేదు, ఇక్కడ పెడుతున్నా చూడండి. అయినా ఎందుకంటే చాలా బాగుంది. ఇది టచ్ అండ్ ఫీల్ అనేది ప్లాస్టిక్ కాదు, వన్ టైప్ ఆఫ్ లెదర్ ఇచ్చాడు. ఆ లెదర్ అనేది చాలా బాగుంది లుక్స్ పరంగా. అందుకే నేను అన్నిసార్లు హైలైట్ చేసి చెప్తున్నా, లుక్స్ అనేవి చాలా బాగున్నాయి.
ఇంటీరియర్ లోపల కూర్చున్నప్పుడు ఒకటే ప్రాబ్లం ఏమైనా ఉందంటే ఇది వైట్ కలర్ ఇచ్చాడు. సీట్ కవర్స్ కూడా త్వరగా మార్చిపోతే మనం ఎలాగో కార్ కొన్నాక ఆఫ్టర్ మార్కెటింగ్ సీట్ కవర్స్ అని ఫ్లోర్ మ్యాట్లు అని అవన్నీ వేపిస్తాం కాబట్టి దాని గురించి పెద్ద ప్రాబ్లమే కాదు. కార్ ఎవరికైతే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నానంటే ఎవరికైతే సర్వీస్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ వద్దు, నాకు ఇండియన్ కారే కావాలి అనుకున్న వాళ్ళు టాటా కన్నా మహీంద్రాకి వెళ్ళడం చాలా బెస్ట్. ఎందుకంటే మనకి టాటాలో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది అస్సలు బాగోదు, మీకు తెలిసిన విషయమే. దాని గురించి నెక్సాన్ కన్నా దీన్ని ప్రిఫర్ చేయడం అనేది చాలా బెస్ట్. ఎందుకంటే ఇది కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది. ఇన్బిల్ట్ హార్మన్ కార్టన్ స్పీకర్స్ వస్తాయి, అడాస్ లెవెల్ 2 వస్తాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ పరంగా కాంప్రమైజ్ ఎక్కడ అవ్వాలా మహీంద్రా వాడు. నెక్స్ట్ దీంట్లో మనకి బెస్ట్ సూపర్ అనిపించిన ఫీల్ నాకేమైనా ఉంది అంటే లోపల ఆ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నెక్సాన్ కన్నా నేను ఆల్రెడీ నెక్సాన్ అనేది డ్రైవ్ చేశాను, ఆల్రెడీ రివ్యూ అయితే పోస్ట్ చేయలేదు, చాలాసార్లు డ్రైవ్ చేయడం జరిగింది నెక్సాన్ అనేది. నెక్స్ట్ దాన్ని కూడా స్కూనర్ రివ్యూ చేస్తా, కానీ దానికన్నా ఇదైతే చాలా బెస్ట్. ఎందుకంటే లోపల కంఫర్ట్ కన్వీనియన్స్ అనేది చాలా బాగుంటుంది, లుక్స్ కూడా చాలా బాగుంటుంది, లోపల చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే విజయవాడలో నియాన్ మహీంద్రా అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు మంచి సేల్స్తో పాటు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవి పక్కా ఇస్తారు. ఒకవేళ కొనాలనుకుంటే ఈ AX5 అనేది AX7L దీని మీద అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను మీ విజయ్ విత్ వెహికల్స్. థ్యాంక్ యూ.